ఈరోజు ఒక అందమైన కథ చెప్పుకుందాం. ఒక ఐదుగురు మిత్రులు ఒక ప్రాంగణంలోంచి బయటకు వస్తూ గేటు దగ్గర ఎందుకు అనిపించింది అర్జున్, భరత్, చేతన్, దీపక్, ఈశ్వర్ ఈ ఐదుగురు మిత్రులు ఆ గేటు దగ్గర నిలబడ్డప్పుడు ఒక్కసారి అనుకున్నారు, ఒక్కసారి పరుగు పందెం పెట్టుకుందామా అని అనుకున్నారు. ఓకే చూద్దాం అంటూ ఆ ఐదుగురు కూడా అర్జున్, భరత్, చేతన్, దీపక్, ఈశ్వర్ ఈ ఐదుగురు కూడా రేస్ మొదలుపెట్టారు. వాళ్ళు పరిగెడుతుంటే వాళ్ళ తల్లిదండ్రులు కూడా చప్పట్లు కొడుతున్నారు. అర్జున్ పరిగెడుతూ ఆ కొండల మధ్యలో పరిగెడుతూ చూస్తూ ఆ అందాన్ని బాగా ఆస్వాదిస్తూ అలాగే పరిగెడుతున్నాడు. భరత్ కూడా ఆ చెరువు వెంట పరిగెడుతూ ఆ అందమైన గాలిని చాలా బాగా ఆస్వాదిస్తూ పరిగెడుతున్నాడు. చేతన్ పరిగెడుతున్నాడు. వెనకాలకి తిరిగితే వాళ్ళ తల్లిదండ్రులు చాలా సంతోషంగా చప్పట్లు కొడుతున్నారు, చాలా బాగా ఉత్సాహపరుస్తున్నారు. దీపక్ కూడా ఆ రోడ్డు మీద వెళ్తూ ఉంటే చాలా బాగా అనిపించి ఇంకా బాగా ఉత్సాహంతో పరిగెడుతూనే ఉన్నాడు. వెనకాలకి ఒక్కసారి తిరిగి చూశాడు. తల్లిదండ్రులు చప్పట్లు కొడుతూ చాలా ఉత్సాహపరుస్తున్నాడు. ఈశ్వర్ కూడా పరిగెడుతున్నాడు, చాలా బాగా పరిగెడుతున్నాడు. తల్లిదండ్రులు చాలా సంతోషంగా ఉన్నారు. ప్రతి తల్లిదండ్రులు అర్జున్, భరత్, చేతన్, దీపక్, ఈశ్వర్ ఈ ఐదుగురు తల్లిదండ్రులు కూడా వాళ్ళ పిల్లల్ని మోటివేట్ చేస్తూ ఉత్సాహపరుస్తూ చప్పట్లు కొడుతూ వాళ్ళు ఇంకా బాగా పరిగెత్తే విధంగా చేస్తున్నారు. ఆ రేస్ చివరి దశకు వచ్చింది. అర్జున్ మొట్టమొదటిగా ఆ రిబ్బన్ కొడుతూ ఆ రేస్ కంప్లీట్ చేశాడు. భరత్ వైపు వాళ్ళ తల్లిదండ్రులు చూశారు. భరత్ కూడా ఆ ఫైనల్ రిబ్బన్ని దాటుతూ రేస్ కంప్లీట్ చేశాడు. చేతన్, దీపక్, ఈశ్వర్ కూడా ఈ ఐదుగురు కూడా అందరు కూడా రిబ్బన్ని వాళ్ళే ఫస్ట్ మొట్టమొదటిగా తాకి రేస్ని కంప్లీట్ చేశారు. వింతేంటో తెలుసా, ఆ ఐదుగురు కూడా అర్జున్, భరత్, చేతన్, దీపక్, ఈశ్వర్ అందరూ రేస్లో మొట్టమొదటి స్థానంలోనే నిలిచారు. ఆశ్చర్యంగా ఉంది కదా. ఈ ఐదుగురు 5 వేళ్ళ లాంటి మనం ఎప్పుడు చెప్పుకున్న కథే. ప్రతి పిల్లవాడు చేతిలో ఉన్న 5 వేళ్ళ లాంటోళ్ళు, ఒకరిలా ఉండరు. మనం చెప్పుకున్న 5 పేర్లు కూడా అర్జున్, భరత్, చేతన్, దీపక్, ఈశ్వర్ కూడా వాళ్ళ జీవితంలో వాళ్ళ డిఫరెంట్ రేస్ని పరిగెత్తారు. ఎవరి పంథాలో వాళ్ళు, ఎవరి పథంలో వాళ్ళు రేస్ని పరిగెత్తారు. అసలు సంగతి ఏంటంటే ఈ ఐదుగురు కూడా పాల్గొన్నది ఒక రేస్ కాదు, వాళ్ళ జీవితం వాళ్ళకే యూనిక్గా ఉన్న రేస్. ఆ ప్రాంగణం ఏంటో తెలుసా, స్కూల్. ఆ గేట్ ఏంటో తెలుసా, స్కూల్ గేట్. ప్రతి విద్యార్థి కూడా స్కూల్ గేట్ దాటుతూనే జీవితం రేస్లోకి మొదలైపోతుంది. కానీ అందరూ అర్థం చేసుకోవాల్సింది, మీరు చూస్తే అర్జున్ పరిగెడుతున్నప్పుడు కొండలు కనబడ్డాయి, భారత్ పరిగెడుతున్నప్పుడు చెరువులు కనబడ్డాయి, చేతన్ పరిగెడుతున్నప్పుడు రోడ్డు మీద పరిగెట్టాడు. అంటేనే వాళ్ళ జీవితానికి ఉన్న వేరే రేస్లో పాల్గొన్నారు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా గోల్డ్ మెడల్నే సాధిస్తారు, ప్రతి ఒక్కరు కూడా విజయాన్నే సాధిస్తారు. అందరూ తల్లిదండ్రులు గుర్తుపెట్టుకోవాల్సింది, ప్రతి పిల్లవాడి రేసు యూనికే, ప్రతి పిల్లవాడి రేసు సపరేటే, అండ్ ప్రతి పిల్లవాడి విజయం ఖచ్చితంగా వస్తుంది. ప్రతి పిల్లవాడు గోల్డ్ మెడలే కొడతాడు, ఎందుకంటే తన రేస్ తనే పరిగెట్టాలి, ఆ రేస్లో తనొక్కడే ఉంటాడు. ఇది ఈ రోజటి అందమైన కథ. నేను మీ కౌశిక్ కత్తూరి. ఈ వీడియోస్ లైక్, షేర్ చేయడం మర్చిపోవద్దు. యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. పక్కనున్న బెల్ బటన్ నొక్కడం అంతకన్నా మరవద్దు.